ప్రార్థన చేద్దాం. ఈ స్థలమంతా నీవు స్వాధీనం చేసుకుని ఆయన, ఈ స్థలమంతటి పైన నీ రక్తాన్ని ప్రోక్షించు నాయన. ఈ స్థలమంతటిని నీ సన్నిధి చేత నింపు నాయన. నీ అభిషేకాన్ని రానివ్వు నాయన. మమ్మల్ని నీ బలంతో నింపండి ప్రభా. మమ్మల్ని నీ సన్నిధితో నింపండి ప్రభా. మమ్మల్ని నీ స్వరముతో అభిషేకించండి ప్రభా. నలిగిన ప్రతి హృదయం ఆదరణ పొందినట్లుగా, విరిగిన ప్రతి మనస్సు ధైర్యం పొందినట్లుగా, స్వస్థత లేని ప్రతి దేహం స్వస్థత పొందినట్లుగా, ప్రతి ప్రాణము తెప్పరిల్లినట్లుగా బలమైన మీ మాటను పంపండి నాయన. జీవము గల మీ మాటను పంపండి నాయన. జయమునిచ్చే మీ మాటను పంపండి ప్రభువా. అద్భుతాలు చేసే మీ మాటను పంపండి ప్రభువా. ఆశ్చర్యాలను జరిగించే మీ మాటను పంపండి రాజా. నాయనా, మీరు మాట్లాడితే మాకు క్షేమము నాయన. మీరు మాట్లాడితే మాకు నెమ్మది నాయన. మీరు మాట్లాడితే మా ప్రాణాలకు గొప్ప విడుదల నాయన. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సంధించవలసిందిగా ప్రాధేయపడుతూ మమ్మల్ని మేము మీ చేతుల నీడకు అప్పగించుకుంటూ, అయ్యా, ఈ ఆరాధనలో మీ సహాయాన్ని కోరుకుంటుండగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా అంటూ కొద్ది నిమిషాలు అందరం ఏక మనస్సుతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, ప్రతి హృదయాన్ని ఆదరించండి, ప్రతి ప్రాణాన్ని తెప్పరిల్ల చేయండి.
విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహు బంధాల అనుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరమో. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరమో. పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరమో. Praise the Lord.
సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరుతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా. 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 ఆరాధనా స్తుతి ఆరాధనా.
ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ప్రతి అంధకార క్రియలను దురాత్మ కట్లను యేసు నామములో పటాపించు మీ సముఖములో క్షేమము కలుగును గాక స్తుతి ఆరాధనా నెమ్మది కలుగును గాక ఆరాధనా కుటుంబాలలో సమాధానముతో కూడిన సంతోషం ఆరాధనా నీవు కుమ్మరించుదువు గాక ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా యజమానుడా నీకే ఆరాధనా నా ప్రాణ ప్రియుడా ఆరాధనా నా ప్రాణ ప్రియుడా ఆరాధనా యజమానుడా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా तेजो विराजा स्तुति महिमलु नीके ना యేసు రాజా ఆరాధన నీకే तेजो विराजा స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా ఇది నీ బాహుబంధాల అనుబంధమా ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా ఇది నీ ఆత్మ బంధ
అందముకై సంకేతమా తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన రదల రబల కరబ బబ శబల దిరస్తబల రబల దరబల కరబ సబల లోడి రబల శబల దిరబస్తబల కరబల ప్రతి కలవరమును యేసు నామములో కాల్చివేస్తుంది. శక్తి గల నీ ఆత్మ ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 బలకర ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గొప్ప విడుదల ప్రతి ప్రాణములో కలుగును గాక. ఆరాధన 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 పరలోక మహిమ పరలోక ద్వారములు తెరవబడును గాక. దేవుని మహిమ తాకును గాక. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే. అవును ప్రభువా, ఆరాధన నీకేనయ్యా. కన్నీళ్లతో ఆరాధన నీకేనయ్యా. హృదయపూర్వకంగా మా మనస్సులన్నీ నిన్ను ఆరాధిస్తున్నాయి అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్నపు వేళ ఈ స్థలంలో సమకూర్చబడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి అయ్యా. పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయండి అయ్యా. నీ సన్నిధిని పంపండి అయ్యా. ప్రతి ప్రాణము దెబ్బతిల్లినట్లుగా నీ సన్నిధిని పంపండి అయ్యా.
నీ బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. ఇదిగో నాయన, నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అంగీకరించి మీరే మాతో మాట్లాడి దేవా, ఇదిగో ప్రభా, మీ మాట చేత ప్రతి హృదయాన్ని తేలికపరచమని మనవి చేస్తూ, నెమ్మదిపరచమని మనవి చేస్తూ, స్వస్థపరచమని మనవి చేస్తూ, అభిషేకించమని మనవి చేస్తూ, నడిపించమని మనవి చేస్తూ, మహిమ పొందమని మనవి చేస్తూ, క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 19వ కీర్తన శ్యామల టీచర్ గారు చదువుతారు. దయచేసి అందరూ కూర్చోండి. 19వ కీర్తన. కీర్తనలు 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటి గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయుకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రశస్తమైన ప్రభావభరితమైన పరిశుద్ధమైన ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ మరొకసారి దేవదేవుని మందిరావరణంలో మనమందరం కూడా ఈ విధంగా సమకూర్చబడి ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్తుతించటానికి ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో ప్రభు సన్నిధికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చదువుకున్నటువంటి ఈ 19వ కీర్తనలో ఆఖరి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక అని భక్తుడు పలుకుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న మనమందరం కూడా ఈ మాట ప్రభు దగ్గర చెప్పాలి.
నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవ్వాలయ్యా అని చెప్పాలి. ఎందుకంటే మనం అంగీకరించబడితేనే ఆశీర్వాదానికి వారసులం అవుతాం. అయితే మనం ఎలా అంగీకరించబడతాం దేవుని చేత అంటే, మనం మన చుట్టూ ఉన్న మనుషులతో, మన కుటుంబంతో, మన సంఘంతో, మన చుట్టూ ఉన్న సమాజంతో మనం ఎలాగైతే యథార్థంగా ప్రవర్తిస్తామో దాన్ని ప్రభు పరిగణలోనికి తీసుకుని మనల్ని ఆయన అంగీకరిస్తాడు. పరలోక రాజ్యంలో 2 గుంపులు ఉంటాయంట. ఒక గుంపుతో ప్రభు ఇలాగ అంటారట, నేను వస్త్రహీనుడినై ఉండగా మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉండగా నన్ను మీరు పరామర్శించారు, నా ఆకలి దప్పులను తెలుసుకుని నాకు ఆహారం పెట్టారు అని అన్నారట. మరి ఒక గుంపుతో, నేను రోగినై ఉంటే నన్ను మీరు పరామర్శించలేదు, నేను చలితో ఉంటే నాకు మీరు వస్త్రం కప్పలేదు, నేను ఆకలి దప్పుల్లో ఉంటే నన్ను మీరు పట్టించుకుని ఆహారం ఇవ్వలేదు అని చెప్పారట. అప్పుడు వీరిద్దరూ ఇలాగన్నారట, ప్రభా మేము ఎప్పుడు ఇచ్చాం అని ఒకరంటే, ఇంకొకరేమో ప్రభా నీకు ఎప్పుడు ఇవ్వలేదు మేము అని అడిగారంట. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, అల్పులైన ఈ మీ సహోదరుల్లో ఏ ఒక్కనికైనా మీరు ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అన్నారు. అల్పులైన ఈ సహోదరుల్లో మీరు ఏ ఒక్కరికైనా ఇవ్వకపోతే అది నాకు ఇవ్వనట్టే అన్నారు. అంటే ఆ మాటల అర్థం ఏంటి అని అంటే, మనం చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నామో అది దేవుడు తనతో ప్రవర్తిస్తున్నట్లుగా ఆయన పరిగణిస్తాడు. కయ్యోను దేవుని మీద రాయి వేయలేదు, కానీ హేబేలు మీద రాయి వేశాడు. కానీ దేవుడు హేబేలు విషయంలో బాధ్యత తీసుకుని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదాన్ని ఆయన ఖచ్చితంగా మెజర్ చేస్తాడు. ఆయన ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటాడు. యోహాను పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది, మీరు చూస్తూ ఉన్న మనిషిని ప్రేమించకుండా చూడనటువంటి నన్ను మీరు ప్రేమిస్తున్నారు అని మీరు భ్రమపడటం మీ అవివేకం అని ప్రభు చెప్పారు. అంటే చూడని నన్ను మీరు ప్రేమించాలి అని అంటే, చూస్తున్న మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, మీ కుటుంబాన్ని, మీతో పాటు ఉన్న మనుషుల్ని యథార్థంగా ప్రేమించాలి అని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నపు వేళ మనం యథార్థంగా మన బంధాలను, మన బంధుత్వాలను, యథార్థంగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం స్నేహిస్తూ, వారితో ప్రవర్తిస్తూ, వారిని మనం సంతృప్తిపరుస్తూ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులంగా ఈ భూమి మీద మనం బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు మనల్ని 2 విషయాలతో పోల్చాడు. ఒకటేమో మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు, ఇంకొకటేమో మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఈ వెలుగు, అదిగో లైట్ వెలుగుతుంది, ఆ వెలుగుకి, ఆ లైట్కి ఏమీ ఉపయోగం లేదు, కానీ ఆ లైట్ వెలగటం వల్ల మనకు ఉపయోగం. ఉప్పు కూడా ఏ పదార్థంలోకి వచ్చి పడిందో ఆ పదార్థానికి ఉపయోగం, కానీ ఉప్పుకి ఏం ఉపయోగం లేదు. దేవుని పిల్లలమైన మనం మరి ఒకరి కోసం జీవించటం, మరి ఒకరితో మనము చక్కగా ప్రవర్తించటం, మరొకరితో, ఎదుటివారితో, మన కుటుంబంతో, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో మనం జాగ్రత్త కలిగి బ్రతకటం, జాగ్రత్త కలిగి మనం వ్యవహరించటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం ఎదుటివారితో ఎలా ఉన్నామో ఆలోచన చేసుకుని ప్రభుతో ఎలా ఉంటున్నామో ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం మనం చేద్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ మాట బ్లెస్సి చదివితే బాగుంటుంది.
సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ మాట. సామెతల గ్రంథము. అమ్మా, ఎదుటివానితో నాకు వినిపించట్లేదు. సరే, ఇంకొకళ్ళు చదవండిలేండి. ఒకళ్ళు కర్రలిస్తే టక 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 మోగుతీయమని భయం వేస్తుంది నాకు. ఒకళ్ళు ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములు ఆశించకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తిను, తొందరగా తాగు, జాగ్రత్త అని అతడు నీతో చెబుతాడు. కానీ వాడి హృదయంలో మాత్రం నువ్వు తినాలని, తాగాలని, జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం ఉండదు. ఒకవేళ నువ్వు వాడి మనసులో లేకుండా నీకు పెట్టిన ఒకదాన్ని తిన్నా, నీవు తిన్నదంతా తెల్లవారుజాముకి ఖచ్చితంగా కక్కుతావు. నీవు పలికిన ఇంపైన మాటలు అక్కడ వ్యర్థమైపోతాయి అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఎదుటి వాని మేలును వార్చలేనటువంటి వానితో నువ్వు సహవాసం చేయొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటి వారితో మనము సమాధానముతో, సంతోషముతో, ఎదుటి వారి యొక్క సంతృప్తి కొరకు, ఎదుటి వారి యొక్క సంతోషం కొరకు, అంటే ఉప్పు పని ఏంటి? ఎదుటి దానికి రుచినివ్వటం. వెలుగు పని ఏంటి? ఎదుటి దానికి దారి చూపించటం కదా. దేవుని పిల్లలమైన మనం కూడా ఎదుటివారికి సంతృప్తికరంగా, ఎదుటివారికి ప్రయోజనకరంగా, ఎదుటివారికి ఉపయోగకరంగా ఉండాలనేది ప్రభు మనకు నేర్పుతున్నటువంటి ప్రాథమిక సత్యమై ఉంది, ప్రాముఖ్యమైన సత్యమై ఉంది, అత్యవసరమైనటువంటి విషయమై ఉంది. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజుల్లో సమాజం అంతా ఏం నడుస్తుంది అంటే, పెదవులతో ఒక మాట మాట్లాడుతుంటే మనసులో మరొక అభిప్రాయం అనేది దాగి ఉంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అదేంటంటారు చూడండి, నోటితో మాట్లాడి నొసళ్లతో ఎక్కిరిస్తారంటారే, అలాంటి ప్రజలతో నింపబడిపోయింది సమాజం. ఖచ్చితంగా పైకి ఒక మాట ఉంటుంటే అంతరంగంలో మరొక మాట అనేది దాగి ఉంటుంది. ఒక మనిషిని గురించిన అభిప్రాయం పెదవులతో ఒక రకంగా చెప్తుంటే మనసులో మరొక రకమైనటువంటి అభిప్రాయం దాచి ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో తారసపడతా ఉంది. కానీ దేవుని పిల్లలంగా దేవుడు మనల్ని అంగీకరించాలి అనంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఒక్కటయ్యుండి ఆయన దృష్టికి అంగీకారం అయ్యేటట్లుగా మనము జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఆయన మన జీవితాలలో మనల్ని స్పష్టంగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొన్నొకసారి ఒక పెళ్లి చూపులకు వెళ్తే ఒక పెద్దావిడ పెళ్లి కూతుర్ని ఇట్లా గోరుతో గీకుతుంది. ఎందుకమ్మా గీకుతున్నావు అన్నాను నేను. ఏమన్నా రంగేసిందేమోనని అన్నాడు నాతో. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే అలా రంగేస్తారా అని. అప్పుడు నేను ఆవిడని ఆశ్చర్యంగా అడిగానమ్మా, అలా రంగులేస్తారా అంటే, బాబు నీకేం తెలుసు, అసలు మనుషులు చూసి కలరు, మొఖాలు చూసి, ఫోటోలు చూసి నమ్మే రోజులుగా లేవివి. మనుషుల్ని కనిపించేంత లెక్క రంగుతో పూసేస్తున్నారు, చాలా భయం వేస్తుంది అని చెప్పింది ఆవిడ. నిజంగానే పాపం ఆవిడకి ఏదో అలాంటి పరిస్థితులు ఎదురవ్వబట్టి అలా గీకి చూసి ఉంటుంది అనిపించింది నాకు. మొత్తానికి ఒక మాట చెప్తాను, గీకి చూసినా రెక్కి చూసినా మనలో ఒకే తత్వం ఉండాలి. మనం ఎంత దూరం వెళ్ళినా ఒకే మనుషులంగా, ఒకే స్వభావంగా ఉండాలి. మన స్నేహాలు, మన సాంగత్యాలు, మన బంధుత్వాలు, మన పరిచయాలు సదాకాలం నిలిచే శ్రేష్టతతో ఉండాలి. ప్రభు అలాంటి స్నేహాలనే, అలాంటి సాంగత్యాలనే, అలాంటి బంధాలనే, అలాంటి బంధుత్వాలనే, అలాంటి పరిచయాలనే ప్రభు ఆమోదిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి,
యాకోబు ఇస్సాకు గారి దగ్గర నటించాడు. ఏమని నటించాడు? రేయ్, నీ స్వరం ఏంటి యాకోబులాగా ఉంది, ఏం నువ్వు నాకు ఏశావులాగా అనిపించట్లేదేంటి అని అడిగాడు. అప్పుడు స్వరం కూడా మార్చి, లేదు లేదు నేను ఏశావునే అని నటించాడు. నువ్వు దగ్గరకు రా ఒకసారి అని అంటే, ముందే యాకోబు ఊహించిన వాడై ఒకవేళ నన్ను వాసన చూస్తాడేమోనని ఏ గొర్రెనైతే వధించారో ఆ గొర్రె చర్మం కప్పుకుని, వాళ్ళ నాన్న కళ్ళు కనిపించట్లేదు కనుక ఎటు తడుముతుంటే అటు ఈ చర్మాన్ని జారుస్తూ వచ్చాడట. మొత్తానికి రోమములు, ఒంటి నిండా రోమములు కలిగినటువంటి నా కుమారుడైన ఏశావే ఇతను అని నమ్మి కడుపు నిండా యాకోబు తెచ్చింది తిని ఏశావును దీవిస్తున్నాను అనుకుని యాకోబుని దీవెనలతో ముంచెత్తేశాడు ఇస్సాకు గారు. కానీ ఒక మాట చెప్తాను, ఇందులో దైవ చిత్తం ఉంది అనే కోణాన్ని మనం కాసేపు అలా పక్కన పెడితే, ఇందులో దైవ చిత్తం ఉంది, యాకోబు వెళ్ళి దీవెనలు పొందటానికి దైవ చిత్తం ఉంది, ఆ కోణాన్ని మనం అలా ప్రక్కన పెడితే, అలా మోసం చేసి ప్రారంభించినటువంటి యాకోబు ప్రయాణం మళ్ళీ తిరిగి ఈ స్థలానికి వచ్చేటంత వరకు అతనికి 1, 2 పెళ్ళిళ్ళైనా, ఒక 2 అతడు ఉపపత్నులుగా చేసుకున్నా, దాదాపుగా 11 మంది పుట్టేసిన, ఏమండి తన జీవితంలో మాత్రం తరుములాట అనేది మాత్రం పోలేదు. ఏమండి తన జీవితంలో తొందరపాటు అనేది మాత్రం పోలేదు. ఎక్కడ చూసినా అదే అబద్ధం అతనికి ఎదురయ్యింది. అతడు ప్రేమించిన వ్యక్తిని చేసుకోవాలని చూస్తే మామ అబద్ధమాడి అతన్ని మోసం చేసి పెళ్లి చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతని జీవితంలో ఏ అబద్ధాలైతే అతను ఆడాడో, ఏ నటనైతే అతడు నటించాడో, ఆ నటనని తాను చాలా కాలం వరకు నటించాల్సి వచ్చింది. చాలా కాలం వరకు అలాంటి నటించే మనుషుల యొక్క నటనని అతడు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అతను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవటం ఒక ఎత్తు అయితే, తాను ప్రేమించిన కుమారుడు చచ్చిపోయాడని బ్రతికుండగానే నటిస్తున్న కుమారుల నటనను నమ్మాల్సిన పరిస్థితి ఎదురైంది. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు ఏ క్షణమైతే ఏమండి ఎబ్బేకురేవు దగ్గర నువ్వు ఎవరు అని దేవుడు అడిగినప్పుడు నిజం చెప్పాడో, నటనలో నుండి బయటకు వచ్చాడో, అప్పుడు తన జీవితం నెమ్మది పదంలో నడవటం మొదలుపెట్టింది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు దేవుని ప్రేమను బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, మనము ఎదుటి వారితో నటించే స్వభావం కలిగి ఉన్నంతకాలం మనము నిజమైన నెమ్మదిని సంపాదించలేము. మనం ఎదుటి వారితోనే కానీ, భర్తతోనే కానీ, భార్యతోనే కానీ, కుటుంబంలోతో కానీ, రక్త సంబంధులతోనే కానీ, సంఘములోనే కానీ మనము పెదవులతో ఒకటి మాట్లాడుతూ హృదయం లోపల మరొకటి కలిగి ఉన్నంత కాలం మన జీవితంలో నెమ్మది అనేది మనకు రాదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అంగీకరించనేలాగా మీరుంటే అలాంటి వారిగా మీరు ఉండమాకండి, ఎదుటివాని యొక్క సంతృప్తిని మీరు కోరుకునేవారిగా ఉండండిరా అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ సంగతిని కూడా మీ గమనంలోనికి తెస్తాను, చూడండి దయచేసి. మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ మాట చూద్దాం పిల్లరా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ మాట, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచిస్తాడు, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసుకున్నారు. చూడండి ఈ పదం చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎదుటి వాని తప్పులను పట్టాలని ప్రయాసపడతారు. చూడండి ఆ మాట. దేవుని బిడ్డలారా, ఎదుటి వానిలో తప్పులను వెతకాలనే ఆ ప్రయత్నం అనేది మన జీవితాన్ని దేవుని చేత అంగీకారం పొందకుండా చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి దీనికి అనుబంధంగా ఒక మాట చూద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం దయచేసి ఒక్కసారి చదవాలని మనవి చేస్తున్నాను. అమ్మా, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వెవడవైనను సరే నిరత్తురుడవై ఉన్నావు. దేని విషయంలో? ఎలయనగా
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి లోపాలను మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి గుట్టును బయట పెట్టాలని, ఎదుటి వ్యక్తిని బజార్లోనికి తేవాలని, ఎదుటి వ్యక్తిలో ఉన్న మైనస్సుల్ని సంభాషించాలని ఇష్టపడుతున్నవో మనుషుడా, అలాంటి ప్రవర్తన నీకు తగదు. నీ వైపు నువ్వు ముందు చూసుకో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎదుటి వారి వైపు చూస్తున్నంత కాలం నువ్వు దేవుని చేత అంగీకరించబడవు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడండి. బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గురించి తీర్చబడును. మీరు కొలుచు కొలత చప్పునే మీకును కొలవబడును. మీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మీరు బయటికి తీసుకోలేక, మీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును మీరు చూడాలని, వెతకాలని, బయట పెట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఒక ఇద్దరు మనుషులు చేరారంటే, మూడవ మనిషి ఇంటిని గురించి, మూడవ మనిషి ఒంటిని గురించి, మూడవ మనిషి గతాన్ని గురించి, మూడవ మనిషి వెనకను గురించి, మూడవ మనిషి పరిస్థితిని గురించి మాట్లాడేటువంటి, గుసగుసలాడేటువంటి, చెవులు కొరుక్కునేటువంటి, ఏమండి వీడెట్టా అంట, వాడు అట్టా అంట, వాడి పరిస్థితి ఇదంట, వాడి పరిస్థితి ఇదంట అని చెప్పి మాట్లాడుకునేటువంటి స్వభావం అనేది దేవుని చేత మనల్ని అంగీకరించబడనియదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎదుటి వాని యొక్క సంతృప్తి కొరకు మీరు ప్రయాసపడండి, ఎదుటి వాని తప్పులను వెతకటంలో మీరు ప్రయాసపడమాకండి, ఎదుటి వానిని క్షమించటంలో మీరు ప్రయాసపడండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం కూడా మనం చూస్తే ఓ చక్కటి మాట వ్రాయబడి ఉన్నట్టు మనం చూస్తాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడమాకండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమును తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. చాలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మనమొక ధర్మశాస్త్రమని, మనమొక న్యాయమని, మనమొక తీర్పని, మనమే ఒక వ్యక్తిని గురించి తీర్పు తీర్చి, మనమే ఒక వ్యక్తిని గురించి జడ్జిమెంట్ చేసి మనం మాట్లాడే అవకాశాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు. దేవుడు మనల్ని మౌనంగా క్షమించమంటున్నాడు, వెనకనున్న వాటిని మరవమంటున్నాడు, ముందునున్న దాని కొరకు పరుగులు తీయమంటున్నాడు. సంవత్సరం చివరి దినాల్లోనికి వచ్చేసాం. మనం ఎలా ఉన్నాం? మనం అంగీకరించబడేటట్టుగానే ఉన్నామా? మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగానే ఉందా? మన చుట్టూ ఉన్న మనుషులతో మన మాటలు, మన హృదయ ధ్యానం ఎలా ఉంది? వారి సంతృప్తిని మనం ఆశిస్తున్నామా? ఎదుటి వ్యక్తి సంతోషంగా నా వలన ఉండాలి అని కోరుకుంటున్నామా? ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతుంటే అదొక రాక్షసానందంగా ఫీల్ అవుతున్నామా? నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ సంఘం సంతోషించేటట్లుగా ఉండాలి. పలానా వ్యక్తి అంటే నెమ్మది, పలానా వ్యక్తి అంటే గౌరవం, పలానా వ్యక్తి అంటే భక్తిభావం, పలానా వ్యక్తి అంటే ఎంతో ఏమండి గమనించండి అభిమానించే పరిస్థితి మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వారికి కలిగేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది దైవికమైన నైజం, ఇది దేవుడి స్వభావం, ఇది దేవుని లక్షణం. కానీ చాలామంది జీవితాల్లో ఇలాంటి స్వభావం, ఇలాంటి మనస్తత్వం
ఉండక వ్యతిరేకంగా ఏమండి గమనించండి, వాళ్ళను చూస్తేనే, వాళ్ళను గుర్తు తెచ్చుకుంటేనే బాబోయ్ నస అనేటట్టుగా, బాబోయ్ పడలేమన్నట్టుగా, బాబోయ్ బ్రతకలేమన్నట్టుగా జీవితాలు మారిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ ఆఖరి దినాల్లో, సంవత్సరం ఆఖరి దినాల్లో నా ప్రియమైన సంఘమా, మనము దేవుని చేత అంగీకరించబడాలంటే మన చుట్టూ ఉన్న మనుషులతో మనం ఎలాగూ మసులుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మన చుట్టూ ఉన్న మనుషుల ఏమండి సంతృప్తిని కోరుకునే వాళ్ళంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులలో ఉన్న తప్పులను వెతికే పని మాని వాళ్ళను క్షమించే పరిస్థితిని మనం తెచ్చుకోవాలి, మనలో అభివృద్ధి చేసుకోవాలి. మూడవ సంగతిని కూడా మీ గమనంలోనికి నేను తెస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మూడవ సంగతిని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 16 వాక్యం చూద్దాం పిల్లరా. 16 వాక్యం చూద్దాం. అమ్మా, అట్టివారు కీడు చేయనిది నిద్రపోరు. ఏంటి వాళ్ళ 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 తాపత్రయం అంతా, వాళ్ళ ఆకలంతా ఏంటంటే ఎదుటి వారిని పడద్రోయాలనేదే వారి తాపత్రయం. ఏమండి గమనించండి, ఎదుటి వాడిని కీడు చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎదుటి వాడిని అల్లరి చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎదుటి వాడిని బజార్లోనికి లాగకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే ఈ స్వభావం ఎలాంటి స్వభావం అంటే ఎదుటి వాని యొక్క డౌన్ఫాల్ను కోరుకునే స్వభావం. ఎదుటివాడు పడిపోవటం అంటే ఇష్టపడే స్వభావం. కానీ దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, యోసేపు జీవితాన్ని గనక మనం ఆలోచిస్తేనండి, తనని తిట్టి, తనని కొట్టి, తనని గోతిలోనికి నెట్టి, తనను చావు దెబ్బలు కొట్టి బతికుండగానే చచ్చిపోయాడనే ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నటువంటి అన్నలు ఒక 10 నుండి 17 సంవత్సరాల లోపు అతని ముందు బానిసలుగా నిలవబడితే, అరే ఈడే కదా నన్ను ఆ రోజు కొట్టింది, ఈడే కదా ఆ రోజు నన్ను గోతిలోకి నెట్టింది, ఈడే కదా నన్ను చంపేద్దామంది, ఈడే కదా నన్ను అమ్మేసింది అని గుర్తు చేసుకోలేదండి. వాళ్ళందరినీ ఐగుప్తునికి రప్పించాడు. వీళ్ళని ఇబ్బందులు పెట్టారు కాబట్టి వీళ్ళకి హింస పెట్టాలని అనుకోలేదండి. ఏం చేశాడు? వాళ్ళందరినీ నీళ్లు ప్రవహించే మంచి గోషేను ప్రాంతంలో, పంటలు పండే ప్రాంతంలో, ఆహారం సమృద్ధిగా దొరికే ప్రాంతంలో వారిని అందరినీ నివసింపచేశాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు గమనించండి, ఎదుటివారిని పడద్రోయాలనే స్వభావం ఎలాంటిదంటే అది సాతాను స్వభావం. ఎదుటివాడిని పైకి తీసుకురావాలనే స్వభావం దైవికమైన స్వభావం. ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి. మనం ఎదుటివాడిని పైకి తీసుకురావాలని మనం అనుకున్నప్పుడు ఆ ఎదుటివాడే మనల్ని కిందకి లాగాలనే ప్రయత్నం చేస్తాడు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని పైకి లేవనెత్తుతాడే కానీ మనల్ని కింద ఏమాత్రము ఉండనివ్వడండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని ఏమాత్రం ఓడిపోనివ్వడు. మేలు చేసేవారిని ఏమాత్రం ఓడిపోనివ్వడు. ఏమండి, మంచి మనస్సు కలిగి ఉన్న నిన్ను ఏమాత్రము తక్కువ కానివ్వడు. నిన్ను ఆయన ఆశీర్వదించడానికి తన హస్తాన్ని చాపుతాడు. ఆయన నీతో ఉండడానికి, నీలో ఉండడానికి, నీతో ఆయన ఉన్నాడని లోకమంతా తెలుసుకునే విధంగా నీ పేరును ఆయన హెచ్చిస్తాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఎదుటి వాడిని పైకి తీసుకువచ్చే ప్రయత్నం మనం చేయాలి. చూడండి, 4వ సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక. ఎవడు తన కొరకే కాదు. అమ్మమ్మ ఏంటి ఎదుటి వారికి చేయవలసిన పని ఏంటి చెప్పండి? మేలు చెయ్యాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఆ మేలు ఎలా చేయాలంటే చూడండి, 29వ వచనం చూడండి. 29వ వచనం. అమ్మా, మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, కానీ ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు మేలు చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటి వ్యక్తికి మేలు చేయాలనే తాపత్రయం
మన జీవితంలో ఉండాలి. అది మనకు నచ్చినట్టు, మనకు ఉపయోగపడేటట్లు, మనకు వీడు ఉపయోగపడతాడు అనుకుంటే వాడికి మేలు చేయటం కాదు, కానీ వాడి బ్రతుకు వాడు బ్రతికేటట్టుగా, వాడు 5 ఏళ్లతో ముద్ద తినేటట్టుగా, వాడు కూడా తన జీవనాన్ని కొనసాగించేటట్లుగా ఎదుట వ్యక్తికి ఎవరికైనా మనం అలా నిస్వార్థమైనటువంటి మనసుతో సహాయం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దీనిని దేవుడు అంగీకరిస్తాడు, దీనిని దేవుడు ఆమోదిస్తాడు, దీనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీనిని దేవుడు ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, తన జాతి అంతటి కోసం ఎస్తేరు ప్రాణాన్ని త్యాగం చేయటానికైనా సరే సిద్ధపడింది. ఒక మాట అంటది మొర్దెకైతో, అయ్యా మీరు వెళ్ళి సమాజ మందిరంలో నా కోసం ప్రార్థన చేయండి, నేను నశించినా నశిస్తాను. ఆ పదం మీరు చూడండి, నేను నశించినా నశిస్తాను, నేను రాజు ముందుకు వెళతాను, వెళ్ళి నా జాతి మీదకు వచ్చినటువంటి ఈ ఆపదను విషయమై నేను ప్రయత్నం చేస్తాను అంటది. నిజంగా తాను ఉపవాసం ఉండి, తన జనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ ప్రార్థనల మధ్యలో దేవుని బిడ్డలారా గమనించండి, తన జాతి నిమిత్తమై రాజుగారితో మాట్లాడింది. ఏ శాసనం అయితే ఏమండి గమనించండి రద్దు కాజాలదో, ఆ శాసనం ఉండగానే ఆ శాసనం నిరుపయోగం అయిపోయేటట్లుగా మరొక శాసనం పుట్టేటట్లుగా ఎస్తేరు ప్రయత్నం చేసింది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, రాజుగారికి గిన్నె అందించే ఒక చిన్న ఉద్యోగం నెహెమ్యాది. కానీ తన పితరులు సమాధులున్న పట్టణం కాల్చివేయబడిందని వినగానే కొన్ని మాసాల పాటు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి తాను చనిపోతాడన్న భయము అతనికి లేకుండా, తాను ఎందుకు పనికిరాడు, ఈ విషయంలో తాను ఏమీ చేయలేడు అనేటువంటి ఆలోచన తనకు రాకుండా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సహకరించవలసిన యూదులే తనకు ఎదురుపోటు పొడిచిన, వెన్నుపోటు పొడిచిన భయపడకుండా ఒక చేత్తో పని, ఒక చేత్తో కత్తి పట్టించి, ఎన్ని ఎగతాళ్ళు ఎదురైనా కదండి, నెహెమ్యా కట్టుతున్న గోడను సన్బలను టోబియా వీళ్ళందరూ చూసి ఏమని ఎక్కిరించారంటే, నక్క దూకితే పడిపోయే గోడ కడుతున్నావు, నీది ఒక గోడైనా అన్నారు. కానీ నెహెమ్యా తాననుకున్న సమయంలోపు తాననుకున్న పనిని చేసి తిరిగి మరలా తన దేశానికి వెళ్ళాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఎదుటివాని మేలు కొరకు, మనం మన చుట్టూ ఉన్న వారి మేలు కొరకు మనము ఉపయోగపడే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నిజంగా నెహెమ్యాను దేవుడు అంగీకరించాడు, ఎస్తేరును దేవుడు అంగీకరించాడు. ఈ రోజున నిన్ను నన్ను అంగీకరించాలి అనంటే నీవు నేను అనేకుల మేలు కొరకు నడుమును కట్టవలసినటువంటి వారమై ఉన్నాం. మరొక సంగతిని మీ గమనంలోనికి నేను తెస్తాను, 5వ సంగతిని. దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ మాట చూద్దామండి. 3వ మాట చూద్దాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకు అంటే మీ విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. మీ అందరిలో చూడండి, పదం చూడండి, ప్రతి వాడును ఎదుటి వాని ఎడల ఏం చేస్తున్నారు మీరు సంఘములో ఉండి? ప్రతి వాడును ఎదుటి వాని ఎడల ప్రేమ చూపటములో విస్తరిల్లుతున్నారు అంటున్నాడు. ఈరోజు సంఘములో ఉన్న మనము ఎదుటి వాని విషయంలో ప్రేమ చూపటంలో విస్తరిస్తున్నామా, కుదించుకుపోతున్నామా? నా ప్రియమైన దైవ జనాంగమా, వండటం, వడ్డించటం, ఏమండి ఆ పరిచర్య చేయటం, సువార్త చెప్పటం, భారం కలిగి ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయటం, భారం కలిగి కొన్ని విషయాలు భుజం మీద వేసుకోవటం, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నడుము కట్టుకోవటం అనేది
సంఘానికి ఎంతో అవసరమైనటువంటి లక్షణాలు అయి ఉన్నాయి. కానీ ఈ దినాల్లో వచ్చి 2-3 పాటలు పాడి ఒక అరగంట 30 గంట, ఇంకా అంతకంటే ఎక్కువ వాక్యం వినే ఓపిక లేదు. అరగంట 30 గంట లోపు కొంత వాక్యం విని హాయ్ యేసయ్య బాయ్ యేసయ్య అని వెళ్ళిపోయే జనాన్ని చూస్తున్నాం ఈ దినాన. కానీ దేవుని ప్రేమను బట్టి దేవుని సేవకునిగా మీకు నేను నమస్కారం చేసి చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని ప్రేమను ఎదుటివారి విషయంలో చూపటంలో మనము విస్తరిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడట. మనల్ని అంగీకరించేది ఎట్లా? మనం ఎలా అంగీకరించబడతాం? ఎదుట వారితో మనము సత్ప్రవర్తన కలిగి ఉంటే మనం అంగీకరించబడతాం. అయితే ఎదుటి వారితో ఎలా ఉండాలి అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి విషయం ఏం చెప్పాను? ఎదుటి వారి సంతృప్తి కొరకు మనము ప్రయాసపడాలి. రెండవది, ఎదుటి వారిని క్షమించటం కొరకు, వారి తప్పులను పట్టుకోవటం, వారిని ఈదులో పెట్టడం కొరకు కాదు, వారిని క్షమించటం కొరకు ప్రయాసపడాలి. మూడవది ఏంటి చెప్పండి? ఎదుటి వారిని పడద్రోయటం కోసం కాదు, ఎదుటి వారిని లేవనెత్తటం కోసం మనం ప్రయాసపడాలి. నాలుగోది ఏంటి చెప్పండి? ఎదుటి వారికి మేలు చేయటానికి మనము ప్రయాసపడాలి. ఇక ఐదవది ఏంటి అనంటే, ఎదుటి వారికి ప్రేమ చూపటంలో మనము విస్తరిల్లాలి. తెస్సలోనిక అనేది ఒక దేశపు రాణి గారి పేరు మీద కట్టబడిన పట్టణం. ఆ పట్టణంలో భయంకరమైన విగ్రహారాధన జరిగేది. ఆ పట్టణంలో చాలా మంది గమనించండి, చెడు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అంటే బట్టలు లేని మనుషులు చిందులు వేస్తూ ఉండగా, ఆ చిందులు వేసే, ఆ నాటకం ఆడే, లేకపోతే ఆ డాన్స్ చేసే ప్రోగ్రాంకి కొన్ని వేల రూపాయల టికెట్లు పెడితే ప్రపంచ నలుమూలల నుండి వచ్చి ఆ డాన్స్ చూడడానికి, అక్కడ విపరీతమైన విచ్చలవిడితో కూడినటువంటి పాపం చేయటానికి మనుషులు వచ్చేవాళ్ళు. అయితే అలాంటి భయంకరమైనటువంటి పట్టణంలో దేవుని కొరకు సంఘం పురుడు పోసుకుంది. అలా దేవుని కొరకు ప్రత్యేకించబడిన సంఘములో పవిత్రత విస్తరించిందంట, ప్రేమ విస్తరించిందంట, విశ్వాసం విస్తరించిందంట. ఈరోజు దేవుని ప్రేమను బట్టి నేను మీకు మనవి చేస్తున్నానండి. మనం కూడా పాపం మధ్యలో ఉన్నాం, లోకం మధ్యలో ఉన్నాం, శాపం మధ్యలో ఉన్నాం. నశించటానికి కాలు జారుతూ ఉన్న మనుషుల మధ్యలో ఉన్నాం. అయితే దేవుని సంఘంగా మనం ఒక ప్రత్యేకతలోనికి వచ్చాం, దేవుని ఉపదేశ క్రమంలోనికి వచ్చాం. ఇలా వచ్చిన మనం విని వెళ్ళిపోయే వారంగా ఉండిపోతే లాభం లేదు. కానీ వింటూ ఉన్న మనలో ఒక సమర్పణ రావాలి. ఎదుటివాని విషయంలో, ప్రేమ చూపే విషయంలో మనం విస్తరించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటివానికి ప్రేమ చూపాలన్నా, ఎదుటివానికి మేలు చేయాలన్నా, ఎదుటివానిని పైకి లేవనెత్తాలన్నా, ఎదుటివానిని క్షమించాలన్నా, ఎదుటివానికి సంతుష్టిని, ఎదుటివానికి సంతృప్తిని కలిగించాలన్నా, ఇంకొక మాట మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిచ్చేస్తాను. ఇది మనకు ఉండాలండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి. ఎదుటివాని విషయంలో మనం ఇది కలిగి ఉంటేనే కానీ ఇవన్నీ చేయగలం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ మాట చూద్దాం. 5వ అధ్యాయం 5వ మాట, పిల్లలారా, దేవుని బిడ్డలారా, మీరు పెద్దలందరికీ లోబడి ఉండండి. చూడండి పదం చూడండి. మీరందరూ ఎదుటి వారి ఎడల ఏ మనస్సు చెప్పాలి? ఏ మనస్సు? దీన మనస్సు. ఈ రోజున ఈ దీన మనస్సు అనేది లేదండి. దీన మనస్సుతో ఎదుటి వారిని స్వాగతించే మనస్సు లేదు. నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు. ఎంత చిన్నోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా పట్టుకుని విశ్వాసపు జీవితంలో నేర్చుకునే మనుషులు, ఓర్చుకునే మనుషులు, సహనం కలిగి ఉండే మనుషులు, ఓర్పు కలిగి కుటుంబాలను నడిపించుకునే మనుషులు తక్కువైపోయిన కాలంలో ఉన్నాం. ఓర్పు లేని మనుషులు, భారం లేని మనుషులు, బాధ్యత లేని మనుషులు, దీనత్వం లేని మనుషులు, సమర్పణ లేని మనుషులు, మనస్సును కట్టుకోలేని మనుషులు, మనస్సును చంపుకోలేని మనుషులు, గమనించిన మనస్సును తగ్గించుకోలేని మనుషులు, అహంకారంతో నింపబడే మనుషులు లోకంలో, సంఘంలో విస్తరించిపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చివరి దినాల్లో దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలంటే మనము మన చుట్టూ ఉన్న వారి మధ్యలో మనల్ని మనము తగ్గించుకోవటం నేర్చుకోవాలట.
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఆఖరిగా నేను ఈ మాట చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ఏకైక పత్రిక. ఏమండి, 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. మొదటి నుండి. క్రీస్తునందు ఆత్మయందలి ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును మీరు సంపూర్ణం చెయ్యండి. కక్ష చేతనైనను వృధాతిశయమతే చేతనైనను ఏమీను చేయక ఏ మనస్సు గలవారై, వినయమైన మనస్సు గలవారై పాడండి. వినయమైన మనస్సు కలిగిన వారై సాక్ష్యం చెప్పండి. వినయమైన మనస్సు కలిగిన వారై మందిరములో నిలవబడండి. వినయము లేనిదే మీరు చేసే ఏ పనిని దేవుడు అంగీకరించడు. వినమ్రత కావాలి, వినయం కావాలి. ఎదుటి వారి విషయంలో ముఖ్యంగా మీకు దీన మనస్సు అనే అలంకారం కావాలి. పెద్ద ఆయన పేతురు గారు అదే చెప్పాడు కదా, మనం చదువుకున్నాం కదా. 2వ పేతురు 5:5 ఏం చదువుకున్నాం? ప్రతి వాడును ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించి అలంకరించుకోండి అని చెప్పాడు. మనకు అలంకరణ జడ, పువ్వులు, గాజులు, మెట్టులు, లేకపోతే పట్టీలు ఇవి కాదండి. ఇవి పెట్టుకోవటం తప్పని నేను అనటం లేదు, కానీ వీటన్నిటికంటే ముందు నీ మనస్సుకు దీనత్వం అనేది అవసరం. నా ప్రియమైన దైవ జనాంగమా, క్రైస్తవ యాత్రలో ఇది చాలా ప్రాముఖ్యం. నిన్ను దేవుడు అంగీకరించాలంటే ఇది నీలో ఉండాలి ఖచ్చితంగా. నువ్వు ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తించే తీరునే దేవుడు తనతో ప్రవర్తించే తీరుగా లెక్కిస్తున్నాడు కదా. వాళ్ళకి వస్త్రం ఇవ్వలేదు, నాకు ఇవ్వనట్టే అని చెప్పాడు. వాళ్ళకి మీరు ఆహారం పెట్టారు, నాకు పెట్టినట్టే అని చెప్పాడు. అంటే మనము చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుడు దాన్ని తనతో ప్రవర్తిస్తున్నట్టుగా దేవుడు భావిస్తున్నాడు. దేవునితో మనము అంగీకరించబడాలి అంటే, దేవునితో మనము దీవించబడాలి అని అంటే, ఏమండి గమనించండి, హేబేలు విషయంలో కయ్యూను ప్రవర్తించిన తీరుకు దేవుడు అడిగాడు, ఏ కయ్యూనా, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడిని ఏం చేశావు అని అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనలందరినీ మన చుట్టూ ఉన్న వారి విషయంలో లెక్క అడుగుతున్నాడు ఆయన. నువ్వు అక్కడ ఎలా ప్రవర్తించావు, నువ్వు అక్కడ ఎలా మాట్లాడావు, నువ్వు అక్కడ ఎలా జీవించావు, నువ్వు ఆ మనిషితో ఎలా మసులుకున్నావు, నువ్వు మర్యాదగా ఉన్నావా, అమర్యాదగా ఉన్నావా, విధేయతగా ఉన్నావా, గౌరవంగా ఉన్నావా, అవగౌరవంగా ఉన్నావా, పవిత్రతతో ఉన్నావా, పాపంతో ఉన్నావా, భక్తితో ఉన్నావా, భక్తిహీనతతో ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? అయితే నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తున్నాను కనుక నేను అంగీకరించాలో వద్దో నేను నిర్ణయం తీసుకుంటానని ప్రభు అంటున్నాడు. చూడండి, మీరందరూ వినయమైన మనస్సు కలిగినటువంటి వారు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని, 3వ వాక్యం దయచేసి చూడండి, తనకంటే ఎదుటివాడు యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మనం ఇతరుల కార్యాలు పక్కన పెడితే అసలు ప్రభు మందిరంలో జరుగుతున్న కార్యాలనే పట్టించుకోలేకపోతున్నాం. ప్రభు మందిరంలో జరుగుతున్న కార్యాలను పట్టించుకోవడానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, బోర్డు మెంబర్స్ అవసరమా? ప్రభు మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో నిలవబడటానికి మనం ఎలాంటి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి? ప్రతివాడు ఎదుటివాని కంటే నేను తక్కువవాడిని అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ప్రభువు చేత అంగీకరించబడతాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు మనకేమొస్తుందంటే ప్రభు పనిలో పాలు పంపులు పొందే మనసు వస్తుంది, ఇతరుల పనుల్లో పాలు పంపులు పొందే మనసు వస్తుంది. తద్వారా మనము దీవించబడడానికి
అవుతాం. ఎవరి కాళ్ళమే మన పని మనం చూసుకుని జరిగిపోయే వాళ్ళంగా ఉన్నాం. కానీ ఎదుటివాని విషయంలో, సంఘం విషయంలో, దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో మనం ఏం చేస్తున్నామనే ఆలోచన ఏ ఒక్కరూ చేయలేని పరిస్థితిని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. దేవుని సంఘంగా ఉన్న మనం దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని చేత ఆమోదించబడాలి, దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ఏమండి బలా అని అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే నిశ్చయంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఎదుటి వాని తప్పులను రాబట్టే ప్రయాస కాదు, కానీ ఎదుటివాన్ని క్షమించే ప్రయాస, ఎదుటివాని సంతృప్తిని కోరుకునే ప్రయాస, ఎదుటివానికి ప్రేమ చూపించే ప్రయాస, ఎదుటివానికి మేలు చేసే ప్రయాస మన జీవితంలో ఉండాలి. ఇది ప్రభువులో మనం చూస్తున్నాం. ఈ విషయం ఇక్కడ చెప్తాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుంటే, మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యము కూడా చూడాలి. ఈ మనస్సు ఎవరిది అనంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరి స్వరూపం కలిగిన వాడై ఉండండి? ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుడై ఉండి ఏ స్వరూపం ధరించాడు? అందరూ చెప్పండి, ఆ మాట చెప్పండి. ఏ స్వరూపం ధరించాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పులకగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, ఈ పదం చూడండి ఎంత స్పెసిఫై చేశాడో, మరణం పొందునంతగా అని ఊరుకోలేదండి, శిలువ మరణం అని స్పెసిఫై చేశాడు. శిలువ మరణం అనేది దారుణమైన మరణం. శిలువ మరణం అనేది కఠినాత్మలకు విధించే మరణం. శిలువ మరణం అనేది హీనాత్మలకు విధించే మరణం. అసలు వీడు ఎందుకు పనికిరాడు, వేస్ట్ అన్నోడికి విధించే మరణం. అలాంటి శిలువ మరణాన్ని కోరుకున్నాడట కదండి. పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఆయన ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. ఎందుకయ్యింది? ఎందుకు అలాంటి ఘనత వచ్చింది అనంటే ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి నేను మీకు మనవి చేస్తున్న మాట, ఎదుట వ్యక్తితో మన ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఏమండి గమనించండి, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఎదుటి వారి పట్ల ఎలా ఉంటున్నాయి, కుటుంబం పట్ల ఎలా ఉంటుంది, సంఘం పట్ల ఎలా ఉంటుంది, మనం దీన్ని ఏమండి గమనించండి పరిగణలోనికి తీసుకోవాలి, దీన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు దీన్నే చూడబోతున్నాడు కనుక ఆయన చూస్తున్నప్పుడు ముచ్చట గొలిపే వారంగా, ఏమండి ఆయన చూస్తున్నప్పుడు బళా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకునే వాళ్ళంగా మనమందరమును ఉందుముగాక, ఆయన చేత అంగీకరించబడుదుముగాక, ఆయన చేత ఆశీర్వదించబడుదుముగాక, ఆయన పరిచర్యలో నిలిచి ఫలించుదుముగాక, ఆయన మనస్సును కలిగి పని చేయుదుముగాక. ప్రార్థన చేసుకుందామండి, అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఎదుటి వారి విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ఉండి మనం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం? అంగీకరించబడతామా? త్రాసులో తూగుతామా? తేలిపోతామా? చేటలో నిలుస్తామా? పొట్టు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతామా? నిలవబడగలమా? నీవెవరో నాకు తెలియదు అనే గుంపులో ఉంటున్నామా? నీవు నా ప్రియ కుమారుడువు అని ఆయన చేత అనిపించుకునే గుంపులో మనం ఉంటున్నామా? మనం ఏమై ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన
చేసుకుందాం. ప్రభా, నీ పనిలో నేను నిలవబడాలి, నీ పనికి నేను పాత్రను కావాలి, నా వయసుకు తగ్గ పని నేను చేయాలి. నేను ఎదుటివారి విషయంలో నేను కలిగి ఉన్నటువంటి, సంఘంతో నేను కలిగి ఉన్నటువంటి, కుటుంబంతో నేను కలిగి ఉన్నటువంటి ప్రవర్తనని నువ్వు చూస్తున్నావు అయ్యా. ఎదుటివారి తప్పులు బయట పెట్టాలనే ఇష్టం చాలామంది కలిగి ఉంటున్నారయ్యా. అయ్యా, మరొక మనిషిని గురించి చెప్పుకోవటం అంటే చాలామందికి ఎంతో ప్రాణప్రదం అయిపోతుందయ్యా. అలాంటి మనస్తత్వాలను తీసివేయ్యా, చాటు మాటలను తీసివేయ్యా, చెవులు కొరుక్కోవడం తీసివేయ్యా, మరొక మనిషిని గురించి చెడుగా మాట్లాడుకోవడం తీసివేయి నాయన. మంచి మనస్తత్వాలు దయచేయి. ఎదుటివారి విషయంలో మంచి మనస్సు కలిగి ఉంటాం నేర్పించు. మాకెంత చెడు తెలిసినా అక్కడ మంచిని వెతికే మనస్సే మాకు దయచేయి. ఆ వ్యక్తి గురించి అవసరమైతే ప్రార్థన చేసే మనస్సు మాకివ్వు దేవా. మమ్మలను సిద్ధపరచు, మమ్మలను బలవంతులుగా చేయి, మమ్మలను మీ రూపంలోనికి తీసుకురండి, మమ్మలను పరిశుద్ధపరచండి అంటూ ప్రార్థన చేసుకుందాం. సిసి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా, గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నా తండ్రి అయా, సురక్షితమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి అయా, మీరు అనుగ్రహించిన కృపాక్షేమముల కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, నీ సన్నిధికి వచ్చిన మాతో నా ప్రభా అయా, మాకు అవసరమై ఉన్నానైనా వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, మీకు వందనాలు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నైనా. అయా, మా సంఘాన్ని ఆ విధంగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా, మీకు స్తోత్రాలు నైనా. అయా, దైవ సేవకులను మీ ఆత్మతో అభిషేకించిన ఆయన సంఘానికి కావలసిన వర్తమానాన్ని నా ప్రభా మీరు వివరించారు ప్రభు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. యెహోవా నా దేవా, అయా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానం మీద లక్ష్యముంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రాలనైనా. అయా, మీరు నా ప్రభా మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం మీద లక్ష్యముంచాలంటే అయా, దైవ సేవకులు చెప్పినటువంటి నా ప్రభా 7 మాటలు కూడా మేము నైనా అయా అనుసరించి నడిచేవారిగా మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎదుటివారు తప్పులు ఎంచేవారిగా ఉండకుండా, ఎదుటివారికి తీర్పు తీర్చేవారిగా ఉండకుండా, అయా ఎదుటివారికి నా ప్రభా కీడు చేసేవారిగా ఉండకుండా, ఎదుటివారిని ప్రేమిస్తూ ఎదుటివారిని నైనా అయా ఎదుటివారికి మేలు చేస్తూ నైనా ఎదుటివారికి నా ప్రభా మా యొక్క నైనా అయా నైనా మేము చేయగలిగిన సహాయము చేసేవారిగా, అదేవిధంగా నా ప్రభా నైనా అయా సంఘంలో నా ప్రభా మేము చేయవలసిన పనులను కూడా నైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా సంఘానికి నా ప్రభా అయా నాయన మా హృదయాలను నా ప్రభా నైనా అయా తగ్గించుకొని సంఘంలో ప్రతి విషయంలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసే మనసును అయా మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరైతే నైనా మా మేలు కొరకు నా ప్రభా మిమ్మల్ని మేము శిరోమరణం పొందినంతగా తగ్గించుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మేమైతే నా ప్రభా ఒకరి ఏళ్ళ ఒకరినైనా అయా పైకి మాట్లాడి అంతరంగంలో నా ప్రభా ఒకరి మీద ఒకరికి చెడు చెప్పుకునే స్వభావాలు కలిగి ఉంటున్నాము ఉన్న ప్రభా, మీరు మాట్లాడారు. అలాంటి తత్వం మాలో ఉండకోకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అయా. కీడుకు ప్రతి కీడు చేసేవారిగా ఉండకుండా, ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు కనుక నా తండ్రి అయా మీరు పిలిచిన పిలుపుకునైనా మేము విధేయత కలిగి మా సంఘమంతా ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఒకే ఒక్క భావంతో నీ సన్నిధిలోనైనా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధికి వచ్చి అయా నా ప్రభా దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను అయా మేము తూచా
తప్పకుండా పాటిస్తామని తీర్మానం కలిగిన ప్రతి ఒక్కరి పట్ల నైనా అయా నిండైన మీ దీవెనలు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా ఈ సంఘాన్ని విస్తరింపచేయండి ప్రభా. అయా ఈ సంఘానికి సభ్యులైన వారు అనేకుల్ని నడిపించడానికి నాయన మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇది ఒక పరలోకపు గవినిగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నైనా. అయా నీ సన్నిధికి లోనికి వచ్చినప్పుడు దీవించబడతారని, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారని అయా ఉన్నతమైన నా ప్రభా నైనా నీ ఉపదేశం చెప్పగలిగిన సంఘం ఈ గుడివాళ్ళ ఉందని నాయన ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా అయా సంఘానికి సభ్యులైన మేము నా ప్రభా నైనా మొట్టమొదటిగా నా ప్రభా నీ సన్నిధిలో ఏ విధంగా నడుచుకోవాలో మేము నేర్చుకుని అనేకుల్ని మీ సన్నిధికి నడిపించే సాధనాలుగా మమ్మల్ని మలుచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ విధము చేతనైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా అయా ఆత్మీయంగా బలపరచండి, ఆరోగ్యకరమైన మీ రెక్కల నీళ్ళలో భద్రపరచండి. మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో పచ్చని ఒలీవా తోటల వలె వర్ధిల్లునట్లుగా సహాయం చేసి మీ మహిమ గల రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పుణ్యమ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.